ఏదో విహారయాత్రకు వచ్చిన మన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఏదో వచ్చిన కదా ఇట్లా ఒక 4 రాళ్ళు వేసిపోదాము రేవంత్ రెడ్డి గారి మీద అని చెప్పేసి ఆయన హయాంలో ఏదో ఉద్ధరించినట్టు మేము వచ్చిన తర్వాత పాలమూరును మొత్తము ఏమి డెవలప్ చేయకుండా వదిలేసినట్టు సార్ ఊకద్దంపుడు ఉపన్యాసం ఇచ్చిపోయింది నేను వచ్చి ముఖ్యంగా మీడియా మిత్రుల సమక్షంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానివ్వండి 6 గ్యారెంటీల విషయం కానివ్వండి అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ముఖ్యంగా కోడంగల్ మక్తల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి శుద్ధపూస మటలు మాట్లాడుతూ నిన్న హరీష్ రావు గారు ముందుగా 6 గ్యారెంటీల గురించి అసత్య ప్రచారం 6 గ్యారెంటీలు ఏడమలు అవుతా ఉన్నాయి ఏడ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అంటే వాళ్ళ పుట్టుకనే తర్వాత వాళ్ళ ఎదుగుదల వాళ్ళ పుట్టుక ఇవన్నీ కూడా ఈ అబద్ధాల పునాదులపై జరిగినట్టుంది. వాళ్ళకు ఇన్ని ఎలక్షన్స్లలో కూడా ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళు బుద్ధి తెచ్చుకునేటట్లేరు. ఈరోజు 6 గ్యారెంటీలలో అద్భుతంగా అమలవుతా ఉన్న స్కీమ్స్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 2 లక్షల లోపు రుణాల గురించి కూడా హరీష్ రావు నిన్న అసత్య ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. హరీష్ రావు మీలాగా మేము మోసం చేసే వ్యక్తులం కాదు, అబద్ధం మాట్లాడే వ్యక్తులం అసలమే కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఒక సీనియారిటీ ఉంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రజల ఆధారాభిమానాలు పొందుతూ ఉందంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దోపిడీ, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారైందో అందరికీ తెలుసు. మీరు ఇచ్చిన హామీలు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎంతమందిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టిరో అందరికీ తెలుసు. అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిర్రు, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేసిర్రు, ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేసిర్రు, KG to PG ఉచిత విద్య అని మోసం చేసిర్రు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మోసం చేసిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీ గురించి. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో కూడా నువ్వు మాట్లాడినావు. అసలు మీకు మాట్లాడే అర్హతనే లేదు రుణమాఫీ విషయంలో. ఎందుకంటే రైతులను నట్టేట ముంచిన వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తామని 4 సార్లు 5 సార్లు రుణాలు మాఫీ చేస్తే అవి మీరు చేసిన మాఫీ ఓన్లీ అసలు మాఫీ కాలే, ఆ వడ్డీకే సరిపోయినాయి. అది మర్చిపోయి ఈరోజు మేము వచ్చిన 7 నెలల్లో మేము అధికారంలోకి వచ్చిన 7 మంత్స్లో మేము డిసెంబర్లో అధికారంలోకి వస్తే జూలై ఆగస్టు నాటికి 22,000 కోట్ల రూపాయలు దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో జమ చేసి 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వంది, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది, మీలాగా మోసం చేసిన ప్రభుత్వం కాదు మాది. రుణమాఫీ విషయానికి వస్తే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆడికి రండి, ఈడికి రండి, కొడంగల్కి రండి, దుబాయ్కి రండి, బొంబాయికి రండి అని చెప్తా ఉన్నావు కదా. నా నియోజకవర్గానికి రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏడ రుణమాఫీ అయిందో చూపిస్తాం నీకు. నీ సిద్దిపేటలో కూడా రుణమాఫీ అయిన విషయాన్ని నిండు సభలో అసెంబ్లీలో మా వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు, మా ఫైనాన్స్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. మన సిద్దిపేటలో కూడా, సిరిసిల్లలో కూడా, గజ్వేల్లో కూడా 2 లక్షల లోపు రుణాలైన మాఫీ చేసినామని చెప్పేసి అట్లా 119 నియోజకవర్గాల్లో 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో 22,000 కోట్లు జమ చేసి రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా ప్రజాప్రభుత్వాన్ని. దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాం.
ఎన్ని రోజులు మీరు ఇట్లనే అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాల మీద జీవిస్తూ ఉంటారు? అదేవిధంగా ఈరోజు ఇండ్ల గురించి అసలే మాట్లాడవు. ఎందుకంటే అవి బ్రహ్మాండంగా ఏ ఊర్లో పోయినా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పండుగ నడుస్తుంది. ఆ నియోజకవర్గానికి చూపిస్తాను నేను ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇంత అవినీతికి తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇండ్లు ఇచ్చినాము. ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళకు వారి అకౌంట్లలో కూడా డబ్బులు పడతా ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, మన తెలంగాణ రాష్ట్రంలో 12,600 గ్రామాలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 134 గ్రామాలు ఉన్నాయి. నువ్వు రా, నేను చూపిస్తా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏ విధంగా అమలవుతూ ఉంది, ఏ విధంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేసుకుంటా ఉన్నారు. అది గ్యారంటీ కాదా? మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయలు మహిళల తరఫున మేము ఆర్టీసీకి కట్టినాం. కొన్ని కోట్ల మంది మహిళలు డిసెంబర్ 7, 2023 నుంచి ఈనాటి వరకు కొన్ని కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మరి అది గ్యారంటీ కాదా? అది నీ కళ్ళకు కనిపిస్తలేదా? దాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో అంట ఈయన ఉతికి ఆరేసినట. నువ్వు ఏడవున్నారా బాయ్? వస్తేవి సపోర్ట్లు కొడితే పేపర్లు చేస్తే దెంకపోతారు. మీరు ఎక్కడైనా చర్చ జరుగుతున్న సమయంలో, కరెక్టు సబ్జెక్టు విషయంలో చర్చ జరుగుతున్న సమయంలోనే మీరు బాయ్కాట్ చేసి పారిపోతారు. ఏడ ఉన్నారు మీరు? ఏ విషయంలో మీరు అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారు? ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేశారు. నేనున్న లైవ్లో అక్కడ అసెంబ్లీలో నీ వ్యవహార శైలిని చూసి అసహించుకుంటున్నాం. మేము కాదు, నీతో పాటు ఉన్న కొందరు సభ్యులు కూడా అసహించుకుంటున్నారు. నువ్వేదో పెద్ద గొప్ప మేధావి అని నీకు నీవు ఊహించుకుంటున్నావు. నీ ఎమ్మడి ఉన్న కొందరు డబ్బా కొట్టేటోళ్ళు నువ్వేదో మేధావి అనుకుంటున్నావు. నీ వ్యవహార శైలిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. నువ్వు మాట్లాడే తీరు కూడా, అరే ఒక సీనియర్ పొలిటీషియను, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, కొన్న వాస్తవాలు మాట్లాడాలి, కొన్ని చేసిన పనుల గురించి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ప్రతిదీ విమర్శ చేయడము, ప్రతిదీ అబద్ధం మాట్లాడము. 6 గ్యారెంటీల గురించి ఎక్కడుంది? గూగుల్లో కొడితే అన్నీ తెలుస్తాయి. ఏడొస్తున్నాయని చెప్పి తెలుస్తాను. గూగుల్లో కొడితే ఏమొస్తుంది తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని వస్తుంది. దానికి ప్రధాన కారకులు హరీశ్వరరావు, కేసీఆర్, కేటీఆర్ అని చెప్పేసి గూగుల్లో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా ఇట్లా ఇబ్బందులకు గురి కావడానికి కారకులు ఎవరైనా కొడితే మీ పేర్లు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుల పేర్లు గూగుల్లో ఎవరైనా కొడితే హరీశ్వరరావు, కేటీఆర్, కేసీఆర్ అని వస్తుంది. అవి వస్తున్నాయి గూగుల్లో కొడితే గ్యారంటీలు ఏడిస్తున్నారు అని చెప్పి తెలుస్తుందని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చినాం నిన్న. గూగుల్లో కొడితే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని వేల మంది, ఎన్ని కోట్ల మంది ఇప్పటి వరకు కొట్టు చూడు. నువ్వు ఊకనే ఏదో ఉన్నారు కదా అని వెనక సప్పట్లు కొట్టేటోళ్ళు పక్కలు ఉన్నారని చెప్పేసి ఊకే వాగితే అయిపోతుందా? అవినీతి పరుల జాబితాలో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. అది మర్చిపోయి అరే రాష్ట్రాన్ని ఇంత అధోగతి పాలు చేసిన వ్యక్తులు మీరు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఈరోజు ప్రజలకు వచ్చి మళ్ళీ ప్రజలకు ముఖం చూపించుకుంటూ ప్రజల మీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఎక్కడికక్కడ అవినీతికి పాల్పడి ఏడ దొరికితే దోచుకొని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కమిషన్ల కోసం స్టార్ట్ చేసిరట. అది నీవు చెప్పాలి. కమిషన్లకు కక్కుర్తి పడ్డోళ్ళు మీరు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ హరీశ్వరరావు. నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డావో, కాళేశ్వరంలో నీవు ఎంత పెద్ద అవినీతికి పాల్పడ్డావో నీ సొంత మామ కూడా ఒకనాడు నిన్ను పక్కకు పెట్టిండు. ఆ విషయంలో అది మర్చిపోయినావు నువ్వు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు ఈరోజు మీరు చేసిన అవినీతి ఇంత అంత కాదు. మొన్న ఇచ్చిన కాగ్ రిపోర్ట్లో మీరు చూసింటారు. కాగ్ రిపోర్ట్లో కళ్యాణలక్ష్మి చెక్కుల గురించి కూడా నిన్న మాట్లాడిండు. మన కాగ్ రిపోర్టు ఉతికి ఆరేసింది టీఆర్ఎస్ వాళ్ళని. కళ్యాణలక్ష్మి అరే మీకు ఏమయ్యా మీరు ఇంత కళ్యాణలక్ష్మి చెక్కులలో కూడా వదిలిపెట్టలేరు మీరు ఉన్నప్పుడు. ఆడ కూడా కమిషన్లు, ఆడ కూడా ఎవరినో తప్పుడు పత్రాలు సృష్టించేసి కళ్యాణలక్ష్మి చెక్కుల పేర్ల మీద కూడా దోపిడీ చేసిన దుర్మార్గులు మీరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్నాడు. ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు చాలా ట్రాన్స్పరెంట్గా, ఏమాత్రం డిలే లేకుండా, అవినీతికి తావు లేకుండా
ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ అందజేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. లెక్కలతో సహా చెప్పినాం. సభలంట మమ్మల్ని ఇరగొట్టినట, మమ్మల్ని అధికారులను ఎలగొట్టినట, ఈయనను నెత్తినెక్కించుకొని తిప్పిరట. మాట్లాడనీకన్నా ఉండాలి కొంచెమన్నా. మీ ఎక్స్పీరియన్స్ ఇదేనా? బ్రహ్మాండంగా సక్సెస్, గ్రామ సభలు సక్సెస్ అయితే దాన్ని కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నాడు. అరే గ్రామ సభలు ఎవరి కోసం? మా పార్టీ ప్రచారం కోసం పెట్టామా గ్రామ సభలు? మేము ప్రజల కోసం గ్రామ సభలు పెట్టినాం. ప్రజల వద్దకే పాలన తీసుకుపోయి, అధికారులను దొరికిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించాలనే గ్రామ సభలు పెట్టినాం. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో చాలా స్పష్టత ఇవ్వడానికి మేము గ్రామ సభలు పెట్టినాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని గ్రామ సభలు పెట్టినాం. ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేశారు మేము గ్రామ సభలలో వాళ్ళు. అది కూడా తట్టుకోలేక దాన్ని తప్పుడు ప్రచారం. సో ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీలో కూడా చెప్పారు, మీ కడుపు నిండా కుళ్ళే, మీ కడుపు నిండా విషమే ఉంటుంది. మీరు అట్లా తట్టుకోలేకపోతున్నారు. మీరు ఏదో సామంత రాజుల్లాగా ఈ రాష్ట్రానికి మేమే సామంత రాజులం, పర్మనెంట్ రాజులం అనుకొని పగటి కళలు అన్నారు. ప్రజలు ఈడ్చి కొట్టే వరకు అవి తట్టుకోలేక ఏడవడితే ఆడికి పోయి మైకులు ఇస్తే చాలు ఊకదప్పుడు ఉపన్యాసాలు, అబద్ధ ప్రచారాలు. పాలమూరు రంగారెడ్డి, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారకుడవు నీవే శనీశ్వరుడవు మా పాలమూరు ప్రజల పట్ల. నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు ఆనాడు. నా నియోజకవర్గం కరువైన ప్రాజెక్టు, నా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నీవు హరీశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా జూన్ 11వ తారీఖు 2015 ఎవరైనా ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, ఆ రోజు అక్కడ కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఏం మాట్లాడిండి ఆయన కేసీఆర్ గారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తామని చెప్పి నువ్వు కూడా ఉన్నావు కదా ఆ రోజు హరీశ్వరరావు. మళ్ళీ ఆయన పక్కన ఆయనకు చెప్పిండు, అయ్యా ఆయన గుట్ట మీద గెస్ట్ హౌస్ కట్టి ఈయనే వచ్చి రోజు నేను వారానికి ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వ్యక్తులు మీరు గారా? నువ్వు ఉన్నావు కదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మరి ఎందుకు పూర్తి చేయలే 3 సంవత్సరాలల్లా? మీరు చెప్పిన మాటని ఈరోజు రిపీట్ చేస్తున్నా నేను. కూర్చొని కంప్లీట్ చేస్తా అని చెప్పినావు మీ మామగారు, మీరు. నువ్వు కూడా ఆ రోజు ఐ విట్నెస్ కదా, నీవు కూడా ఒక హోదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నావు కదా. ఒక్క రోజన్నా 2015 శంకుస్థాపన చేస్తే 3 సంవత్సరాల్లో అంటే 2018 కల్లా పూర్తి కావాలి. మీరు 2023 వరకు మీరే ఉన్నారు కదా. అంటే 3 సంవత్సరాలు కాదు, దాదాపు 8 సంవత్సరాలు. మీరు 8 సంవత్సరాలు అయినా కూడా మీరు పూర్తి చేయలే. పూర్తి చేయకపోను పాలమూరు రంగారెడ్డి 2015 శంకుస్థాపన చేశారు. 2016 కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. అంటే 1 ఇయర్ తర్వాత నువ్వు కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారు. మీరు కాళేశ్వరం మీద శ్రద్ధ పెడతారు, కాళేశ్వరాన్ని పూర్తి చేసుకుంటారు, కాళేశ్వరాన్ని కూలగొడతారు. లక్షల కోట్ల రూపాయల ధనాన్ని తీసుకుపోయి ఆడ కాళేశ్వరంలో కాలబెట్టిండ్రు. మరి కాళేశ్వరం 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరాన్ని పూర్తి చేసుకునే దానికి మీకు చేతులు వచ్చినాయి, కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి మీరు ఎందుకు చేతులు రాలేదు? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఏనాడైనా సమీక్ష చేసినావా? నిన్న నీ పక్కన కూర్చున్నారు మా వాళ్ళు ఇద్దరు, వాళ్ళని అడగాలి కదా నిన్ను. ఒక్కనాడన్నా పాలమూరు రంగారెడ్డి పట్ల నువ్వు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్స్ పెట్టి పాలమూరు రంగారెడ్డి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మనం మాట ఇచ్చినాం కాబట్టి మనం పూర్తి చేద్దామని మీ మామ కేసీఆర్ గారిని ఎన్నడన్నా అడిగినావా? నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో ఒక్కనాడన్నా సమీక్ష చేసినావా? కనీసము పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ అని సబ్మిట్ చేసినావా నువ్వు ఇన్ టైంలా? 2016 శంకుస్థాపన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ఏమో వీళ్ళు 2017లోనే సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేస్తారు, సెంట్రల్ వాటర్ కమిషన్. కానీ పాలమూరు రంగారెడ్డి 2015లో స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ 2022లో సబ్మిట్ చేస్తారు. ఇది కాదా వివక్ష అంటే? మా పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడానికి బాధ్యుడవు నీవు హరీశ్వరరావు. నీవే మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వచ్చి పాలమూరు ప్రజల పట్ల మాట్లాడుతున్నావు? పాలమూరుకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి హరీశ్వరరావు. కనీసం నీ పక్కలో ఉన్నలా గుర్తు చేయాలి నీకు. పాలమూరు ప్రాజెక్టు ముఖ్యంగా కరువైన ప్రాజెక్టులో నీవు మాజీ ఎమ్మెల్యే
ఎవరి పేరు మీద బినామీని పెట్టి కాంట్రాక్టులు చేసింది మర్చిపోయిరా? నా దగ్గర నల్లమట్టి ఎత్తుకపోయిందంటే నీకు కూడా భాగం ఉంది. నా నియోజకవర్గంలో భూత్పూర్ ముసాపట్టి చెరువులల్లా నల్లమట్టి నీవు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర ఇద్దరు కలిసి నల్లమట్టి దోపిడీ చేసిందంటే నీకు కూడా భాగం ఉంది హరీశ్వరరావు. అది మర్చిపోయినట్టున్నావు. అవన్నీ తీస్తున్నాం మొత్తం. ఎక్కడ పోయింది నల్లమట్టి? దానికి ఎలాంటి అనుమతులు లేవు, దానికి రాయల్టీ కట్టలే, పర్మిషన్స్ తీసుకోలే. ఏమనంటే ఇది మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించి చెరువులు మిషన్ భాగీరథ పేరు చెప్పేసి దోపిడీ చేసేసారు. అరే ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ప్రపంచంలో ఎవరుండరు, మీరు తప్ప. ఎక్కడ దొరికితే అక్కడ దోసుకున్న దోపిడీదారులు మీరు. ఈరోజు మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఇక్కడనే అమలు చేయలే, కేరళ ఏడబోయి అమలు చేస్తాడు. ఎందుకు చేయం భయ్? ఇక్కడ కనిపిస్తలేదు నీకు, మీ కళ్ళు లేని కబోదులకు కనిపిస్తలేదు మా 6 గ్యారెంటీలు. బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు ఈరోజు 6 గ్యారెంటీలను ఆస్వాదిస్తూ ఉన్నారు. 1, 2 మిగిలిపోయినాయి, తప్పకుండా చేస్తాం.